అందరూ ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ప్రభు సన్నిధిలో మనందరం మన హృదయాలు కృమ్మరించుకొని, ప్రభు నీకే సాధ్యం, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందరూ చిన్న ప్రార్థన. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఇప్పుడు మన సహవాస నాయకులు దైవజనులు ఐజక్ గారి జ్యేష్ఠ కుమార్తె గారు రూత్ తల్లి గారు ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రార్థనతో మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అట్లుగా కొండల కంటే అది ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహం వచ్చినట్లు అన్ని జనులు దానిలోనికి వచ్చేదరని మీ వాక్యంలో ఉన్నది కదా ప్రభువా. మీరే ప్రవాహం వలె అనేకులను తీసుకుని వచ్చి నీ వాక్కును మాకు అందిస్తున్నందుకే వందనాలు ప్రభువా. మీ సన్నిధి మాకు తోడుగా రానివ్వండి, మా హృదయాలను తెప్పరిల్లా చేయండి, మాతో మాట్లాడండి. మీ బిడ్డలను బలపరిచి మీరే మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఉజ్జీవింపచేయండి అని ఈ కూటమి వల్ల ఒక నూతన మేలు దీవెన ఆశీర్వాదం పొందే కృపద ఇచ్చేయండి. మీరు ఇచ్చిన చక్కని ఏర్పాట్లన్నిటికీ మీకు వందనాలు యేసయ్యా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ దీవెనలతో పంపించండి అని యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ కూడా ముందుకు రండి, చక్కగా లైన్లోకి రండి. ఈ పాటకి నేను రిలేట్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది. జనరల్గా మనకి ఈ మాటలు ఆదరణగా అనిపిస్తాయి. అంటే మనకు ఒక కథ ఉంటుంది కదా, ఏంటి, ప్రతి వ్యక్తికి ఒక సాడ్ స్టోరీ ఉంటుంది. ఉందా లేదా? ఎంతమందికి సాడ్ స్టోరీ ఉంది? సాడ్ స్టోరీ అంటే విచారమైన స్టోరీ కదా. ప్రతి ఒక్కరికి ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, ఎంత ఉన్నా, ఎక్కడో ఒక చోట మనకి కొంత లేమి కనిపిస్తుంది, కొంచెం బాధ ఉంటుంది, కొంచెం కష్టం ఉంటుంది, కొంచెం వ్యాధి ఉంటుంది. ఇలా చూస్తూ పోతే
ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే అన్నీ ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఏదో వెలితి అనిపిస్తుంది. అందరూ ఉన్నారు అనిపిస్తుంది, కానీ ఎవరు లేరు అనిపిస్తుంది. సో ఇలాగా మన లైఫ్లో చూస్తే చాలా సాడ్ స్టోరీస్ ఉంటాయి. కొంతమందికి ఆ సాడ్ స్టోరీస్ మరి బ్యూటిఫుల్ స్టోరీస్గా మార్చుకోవచ్చు. చిన్నప్పుడు నాన్నగారు ఒక స్టోరీ చెప్పారు. మనకి క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్కి జనరల్గా మనం ఏం చేస్తాము? ఇంటికి సున్నాలు, ఇప్పుడు సున్నాలు వేయట్లేదే, రంగులు అంటున్నాము కదా, సున్నాలు వేస్తారు. అప్పుడు కూడా ఒక ఇంటికి పాప మా తల్లి చక్కగా సున్నం వేస్తూ ఉందంట. ఆ తల్లి అలా సున్నం వేసుకుంటూ వచ్చింది. వాళ్ళకి ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాప ఏం చేసిందంటే ఒక బొగ్గు తీసుకొని ఇంటి వెనకాలకి వెళ్ళి ఆ గోడ నిండా పిచ్చి గీతలు గీసిందంట. మీకు చాలాసార్లు చెప్పా, గుర్తుండే ఉండుంటుంది కదా. పిచ్చి గీతలు గీసేసిందంట. ఆ పిచ్చి గీతలు గీసేసిన తర్వాత వాళ్ళ అమ్మ చూసి బాగా కొట్టింది. ఆ పాప ఏడుస్తూ కూర్చుంది. వాళ్ళ నాన్నగారు ఉద్యోగం నుండి, ఆయన వెళ్ళిన పని నుండి ఇంటికి వచ్చారు. పాప వెళ్ళి చెప్పింది, డాడీ నేను మంచి ఆర్ట్ వేస్తే మమ్మీ నన్ను బాగా కొట్టింది డాడీ అని చెప్పి ఏడుస్తూ వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది. కంప్లైంట్ చేస్తే రా ఏంటో చూద్దాం రా అని చెప్పి ఆ చిన్ని దాన్ని చేయి పట్టుకొని ఎక్కడ గీసావు నాన్న అని చెప్పి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళ తండ్రి ఆశ్చర్యపోతాడు. ఏంటి ఎంత బ్యూటిఫుల్ పిక్చర్ ఉంటే నేను అమ్మ ఎందుకు కొట్టింది, ఇది నువ్వే డ్రా చేసావా అంటే అవును నేనే డ్రా చేశాను అని చెప్తుంది. సరే తల్లిని తీసుకొచ్చిన తర్వాత తల్లి కంప్లైంట్ చేసుకుంటూ, చూడు నేను ఎంత కష్టపడి రంగేస్తే ఎలా గీసేసిందో చూడు అని చెప్పి తల్లి వస్తుంది. తల్లి వచ్చి చూసి ఆశ్చర్యపోతుంది. ఇది బిడ్డ గీసిన పిచ్చి గీతలు కాదు, అది చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ అక్కడ కనిపిస్తుంది. ఏమయ్యింది అంటే ఆ పిచ్చి గీతలని ఆ కథ మొత్తం మార్చేశాడు, ఆ స్టోరీ మొత్తం మార్చేసి చక్కగా అందంగా ఒక ఆర్టిస్ట్ ఆ పిచ్చి గీతలని చెరపకుండా పిచ్చి గీతలనే ఒక మంచి ఆర్ట్గా మలచగలిగారు. బట్ ఫస్ట్ అది పిచ్చి గీతలే. ఆ పిచ్చి గీతలను నిజమైన ఆర్టిస్ట్ ఎవరంటే పిచ్చి గీతలను కూడా అందమైన గీతలుగా చేయగలిగిన వారు. ఒక ఆర్టిస్టే ఒక పిచ్చి గీతలను అందమైన గీతలుగా చేయగలిగినప్పుడు మరి మన గీతలు, మన రాతలు, మన బ్రతుకులు, మన విషాదాన్ని ఆయన ఆనందంగా మార్చలేరా? కదా, మార్చగలరు. మనం కూడా అదే ఆశపడుతూ ఉన్నాం. బట్ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఏంటంటే మన స్వచిత్తములో మనము వెళ్ళినప్పుడు, మన ఇష్టము మనం చేసినప్పుడు, మన ఆలోచనలతో మనం అడుగులు ముందుకు వేసినప్పుడు అది అనేక సార్లు అది ఒక పిచ్చి గీతల్లాగా ఉంటుంది. ఆ పిచ్చి గీతలను సమర్థవంతమైన బలవంతుడైన మంచి ఆర్ట్ ఉన్న ఆ ప్రభు చేతిలో పెట్టినప్పుడు అదేమవుతుంది అంటే బ్యూటిఫుల్గా మారుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఆ పాటలోనే లాస్ట్కి వస్తే ఒకసారి చూడండి. ఆజ్ఞ లేనిదే నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? అంటే శత్రువుకు మన కంచె దాటి రావాలి అంటే ప్రభువు యొక్క ఆజ్ఞ కావాలి. రైట్? అంటే ప్రభువు కూడా మా శత్రువుకి మన కంచె దాటి, దేవుడు వేసిన కంచె దాటి మన ప్రార్థనా ప్రాకారములను నిర్మించుకుంటూ ఉంటాము. ఆ ప్రార్థనా ప్రాకారములను దాటి మన యొక్క భక్తి, మన యొక్క నీతి, మన పరిశుద్ధత, మన ప్రార్థన, అలానే దేవుని యొక్క కాపుదలను కూడా దాటి అపవాది మనలోనికి రావాలి అంటే దానికి పర్మిషన్ కావాలి. సో ఇక్కడ పర్మిషన్ దేవుడు ఇస్తాడా ఇవ్వడా అనేది మీరు చెప్పండి నాకు.
ఇస్తాడు. ఎవరికి ఇచ్చారు బైబిల్లో యోబు. కదా, మనందరికీ తెలుసు. యోబు కథ ఎలా మారిందండి? యోబు కథ ఫస్ట్ స్టార్టింగ్లో యోబు చూడండి మీరు ఒకసారి. యోబు మొదటి అధ్యాయములో మొదటి వచనాలలో యోబు కథ ఏంటో ఒకసారి చెప్పండి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు. ఏంటి తన కథలో ఉన్న ఫస్ట్ వర్డ్ ఏంటండి? యథార్థవర్తనుడు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, యథార్థమైన జీవితము కలిగిన వాడట. న్యాయవంతుడు. న్యాయముగా బ్రతికేవాడట. దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయపడట. చెడుతనమును విసర్జించిన వాడట. అతనికి 7 కుమారులు. చూసారా ఎన్ని 4 గుడ్ క్వాలిటీస్. అంటే భక్తిలో హై స్టాండర్డ్స్ కలిగిన వాడుగా యోబు మనకి కనిపిస్తూ ఉన్నాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వరూ లేరు. భూమి మీదే అంత పరిశుద్ధమైన జీవితము జీవించిన వారు ఎవ్వరూ లేరు అని దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అలానే అది ఆధ్యాత్మికమైన కోణం. శరీర పరిధులలో ఆయన ఎంత ఉన్నతమైన వాడట. అతనికి 7 కుమారులు. 7 కుమారులు. 3 కుమార్తెలు ఉన్నారట. అతనికి 7,000 గొర్రెలు. 7,000 గొర్రెలున్నాయట. 3,000 ఒంటెలు. 3,000 ఒంటెలు. 3 ఒంటెలు కాదండి, 30 ఒంటెలు కాదు, 3,000 ఒంటెలు. 500 జతల ఎడ్లు. 500 జతల ఎడ్లు. అంటే 500 జతలు అంటే 1000. 500 ఆడుగాడిదలు. 500 ఆడుగాడిదలు ఉన్నాయట. బహుమంది పనివారు ఉన్నారట. అతనికి ఆస్తిగా ఉండేది. అతను ఎంత ఆస్తి పరుడుగా ఉన్నాడు. అది తన యొక్క ఫస్ట్ స్టోరీ. గనక తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడుగా ఉండేది. అతడే తూర్పు దిక్కున ఉన్న వారందరిలో గొప్పవాడుగా ఉన్నాడు. అంత గొప్పవాడి కథ ఇప్పుడు మారిపోయింది. ఎలా మారింది? సమస్తమును కోల్పోయాడు. శత్రువు కంచె దాటి మనం ఏ కథ మారాలనుకుంటున్నాము? యోబుకున్న 2వ కథలో ఉన్నాము మనము. ఈ 2వ కథ పోయి మొదటి కథ రావాలనుకుంటున్నామేమో. కానీ దేవుడు హీ అలౌస్. కొన్నిసార్లు ఆయన పర్మిట్ చేస్తారు. ఏంటక్క కష్టాలతో మేము వస్తే ఈ వాక్యం చెప్తున్నాం అంటున్నారేమో, కానీ దానిలో చక్కని ట్విస్ట్ ఉంటుందండి. ఏదైతే కోల్పోయినవన్నీ తనని కొంచెము కూడా వీసమంతా, చీమ తలకాయ అంతా కొంచెము కూడా తనని కదిలించలేదు. కోల్పోయాను అనే ఆలోచన లేదు. బాధపడ్డాడు. అన్నీ పోయినాయి అనే బాధ ఉంది. బిడ్డలు పోయారనే బాధ ఉంది. సమస్తము కోల్పోయారు. చివరికి భార్య మిగిలింది. కానీ భార్య ఎందుకయ్యా ఇంకా దేవుడు 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 అంటావు? ఆ దేవుడు, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏం చేశాడు? ఈ దినాలలో మనల్ని కూడా అనేక మంది అడుగుతూ ఉంటారు, ఏమా దేవుడు దేవుడు అని వెళ్ళావు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకేం చేశాడు? కొన్నిసార్లు నీకంటే మేమే బాగున్నాం కదా, నీ దేవుడు నీకు ఏం చేశాడు అని మాట్లాడతారు. యోబు భార్య లాంటి వారు అలానే మాట్లాడితే యోబు ఏమన్నాడండి? నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. మనమైతే ఏమంటామంటే, అమ్మో దేవుని నామం అవమానపరచబడుతుంది, దేవా నీ నామం మహిమపరచాలి, కాబట్టి నాకు ఈ శరీర పరుదుల్లో ఉన్న ఆ యొక్క సొత్తును నాకు ఎక్కువగా ఇచ్చావనుకో, అప్పుడు అందరూ నీ దేవుడు గొప్పోడు అంట. ఆహా, దేవునికి తెలీదా? దేవునికి తెలీదా? ఆయన గొప్పవాడు అనిపించుకోవాలి అనుకుంటున్నారా? అలా అనుకున్నట్లయితే మరి అలానే మనకి ఇచ్చి ఉండేవారు. కానీ ఇచ్చిన ఎందుకు తీసేస్తున్నారు?
ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. సమస్తము కోల్పోయిన తన భార్య తనని నిలదీసిన ఒకే మాట అన్నాడు, దేవుని నుండి మేలునే అనుభవించగలమా, కీడును అనుభవింపదగదా? కీడును అనుభవింపతగదా? ఈ సంగతులు ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. నోట్ డౌన్ దిస్ పాయింట్. నోటి మాటతోనైనా పాపము చెయ్యలేదు. మనము కోల్పోతూ ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించిన వారుగా మిగిలిపోయాం. మన యొక్క విశ్వాసము సన్నగిల్లిపోయినటువంటి పరిస్థితిలో, కృంగిపోయిన పరిస్థితిలో, దిగజారిపోయిన పరిస్థితులు, మరలా లోకములోనికి వెళ్ళిపోయిన పరిస్థితులు, మరలా పాపములోనికి వెళ్ళిపోయిన పరిస్థితులు, మరలా అప్పుల్లోనికి వెళ్ళిపోయిన పరిస్థితులు, మరలా లోకంలోకి వెళ్ళిపోయి కంప్లీట్గా దేవుని దగ్గరకు రాకుండా కంప్లీట్గా దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితులు. మన స్కూల్కి అడ్మిషన్ కోసం ఒకరు వచ్చారు. ఇది క్రిస్టియన్ స్కూలేనా అన్నారు. అవును అన్నాను. మేము క్రిస్టియన్ స్కూల్ కోసం వెతుకుతున్నాము, మీరు వాక్యం చెప్తారా అన్నారు. అవును వాక్యం బోధిస్తాము అన్నాం. నర్సరీ పిల్లలకు కూడా చెప్తారా అన్నారు. అవును నర్సరీ పిల్లలకు కూడా చెప్తాము అన్నాను. ఇలాంటి స్కూల్ కోసం మేము వెతుక్కుంటూ ఉన్నాము. మేము ఒక హైందవ కుటుంబంలో నుంచి వచ్చిన వారముగా ఉన్నాము. మేము విలువైన, మాకు పెద్ద పెద్ద స్కూల్స్లో మేము పెట్టాలని కోరుకోవడం లేదు, విలువైన ఆత్మీయతను ఇవ్వగలిగిన స్కూల్ కోసం మేము వెతుకుతున్నామ్మా. మీ స్కూలు మాకు ఎందుకో అలా వెళ్తూ ఉండగా మాకు కనిపించింది, ఇదేదో క్రిస్టియన్ స్కూల్ లాగా అనిపించింది, మేము వచ్చాము అని చెప్పి వాళ్ళు ఆల్మోస్ట్ 2 hours వాళ్ళ సాక్ష్యాన్ని పంచుకొని నేను దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకు చెప్తూ ఉన్నప్పుడు ఆ తమ్ముడు చెప్తూ ఉన్నాడు, మా అన్న మా తమ్ముడు ఇద్దరు కూడా కొన్ని పరిస్థితులను బట్టి క్రీస్తులో నుంచి వెనక్కి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. దేవుడు ఉన్నాడా అనే పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ కొరకు ప్రేయర్ చేస్తారా, వాళ్ళ కొరకు ప్రేయర్ చేస్తారా అని చెప్పి వారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ పాప చెప్తూ ఉంది, నా తండ్రి చాలా భయంకరమైనటువంటి ఆ ఊపిరితిత్తులన్నీ పాడైపోయిన పరిస్థితిలో ఉన్నారు, అతను ఇంకా అన్యుడిగానే ఉన్నాడు, అతను దేవుణ్ణి తెలుసుకొనులాగున ప్రార్థన చేయండి, అతని యొక్క నా తండ్రి యొక్క ఆత్మ రక్షించబడాలి. వాళ్ళు వచ్చిందేమో అడ్మిషన్ కోసం, కానీ అక్కడ వారు ఎన్ని విషయాలు వారు పంచుకున్నారు. ఆ పాప చాలా ఓపెన్గా వాళ్ళ సమస్యలన్నీ చక్కగా మాట్లాడేసింది. మరి వాళ్ళు చూస్తే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు, వాళ్ళ బ్రదర్స్ చూస్తే, ఈ దినాలలో మనము కూడా రక్షించబడిన మనము కూడా విలువైన భక్తి చేస్తున్నాం అనుకుంటున్న మనము కూడా అనేక మారులు దేవుణ్ణి ప్రశ్నించేవారుగా మనం ఉంటున్నాము, అనేక మారులు కృంగిన స్థితిలో ఉంటున్నాము. మొన్న నేను ఒక పాపతో మాట్లాడుతూ ఉన్నాను. ఆమె ఒక బోధకురాలు, ఆమె ఉన్నతమైనటువంటి కుటుంబములో, అంటే సేవకుల కుటుంబములో, మరి తరతరాలుగా మంచి విలువైన ఆత్మీయత కలిగిన కుటుంబములో పుట్టినటువంటి బిడ్డ. కానీ తనకున్న కొన్ని పరిస్థితులను బట్టి ఆ బిడ్డ ఎంత కృంగిపోయింది అంటే అసలు ఏమీ చెయ్యలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. నేను ఎన్నో మారులు చెప్పాను, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు, ఎందుకు దేవుని పని చేయలేకపోతున్నావు, నీకు దేవుడు ఎలాంటి తలాంతులను ఇచ్చారు, ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు? ఒక పరిస్థితి ఇది దీంతో పోరాడుతూ ఉన్నాను, ఇది పోయిన తర్వాత ఇంకొక పోరాటము, ఇది పోయాక దేవుని పని చేద్దాంలే అనుకుంటుంది, పోరాడుతుంది, దానిలో జయం వచ్చేటప్పటికి దానికి మించిన పోరాటము వస్తుంది, మళ్ళీ కృంగిపోతుంది, కొంతకాలం నిరుత్సాహం వెలుబడి చేస్తూ ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, మళ్ళీ దాన్ని జయించుకొని తమాయించుకొని ప్రార్థించుకొని ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగు వేద్దాం అనుకుంటే దానికి మించిన సమస్య,
నాకు తెలిసి ఆల్మోస్ట్ 15-20 years నుంచి దట్ ఈస్ హౌ ఆ పాప దేవుని పనిలో అడుగులు ముందుకు వెయ్యలేక అనేక కోణాలలో తను నలపబడుతూ ఏమి చెయ్యలేని దిక్కుతోచని స్థితిలో ఉంటూ ఉంది. దట్ ఈస్ నాట్ రైట్ అండి. వాటిని ఎదిరించగలిగిన శక్తి మనకి కావాలి. నిరుత్సాహము అనేది అపవాది యొక్క గ్రేట్ వెపన్. అది ఒక గన్ లాంటిది. నిరుత్సాహము అనేది మనల్ని దేవునిలో ఎదగనివ్వకుండా, విశ్వాసమును సలేలాగా చేసి, విశ్వాసము లేకుండా చేసి, దేవుని మీద నమ్మిక లేకుండా చేసి, నీ సమస్య నీకు పెద్దగా కనిపించేలాగా చేస్తుంది. కానీ నిన్ను అరే కొండ, నీ విశ్వాసము ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడిపోతుంది కదా, అలాంటి విశ్వాసము, కొండలను పెకలింపగలిగిన విశ్వాసము మన విశ్వాసం అయితే, నీ చిన్న సమస్యతో ఆ చిన్న సమస్యను ఒక పెద్ద సమస్యగా తీసుకుంటున్నావు. నువ్వు దేవుని కొరకు బ్రతకకుండా అలాగ నిరుపయోగముగా అలా పడుంటున్నావు. నిరుపయోగముగా పడుంటున్నావు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. దేవుని పని చేస్తున్న మనము కూడా అనేక మారులు మన యొక్క స్థితిని మనకు చూపించి, మన బలహీనతలను మనకు చూపించి, మన యొక్క పరిస్థితులను మనకు చూపించి, మనలో విశ్వాసమును సన్నగిన్నెలాగా అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విశ్వాసము సన్నగిల్లనివ్వద్దండి. నిరుత్సాహమును మీరు రానివ్వద్దండి. అపవాది మన కంచె దాటి రావడానికి ప్రభువు సెలవిచ్చినప్పుడు ధైర్యముగా నిలబడు. నా ప్రభువు సెలవివ్వకుండా ఎవరు నా పరిధులలోనికి రారు. ఈ వ్యక్తి నా పరిధుల్లోకి వచ్చారు అంటే, ఈ వ్యక్తి నాతో మాట్లాడుతున్నారంటే, ఈ వ్యక్తి నన్ను శ్రమ పడుతున్నారు అంటే, ఈ వ్యక్తి నన్ను ఒక మాట అన్నారు అంటే, నేను చేయలేంది చేశాను అన్నారు అంటే, నా మీద ఒక నింద వేశారు అంటే, నన్ను కృంగదీస్తున్నారు అంటే, దేవుడు సెలవివ్వకుండా ఈ వీడు నా దగ్గరికి రాడు. God is trying to teach me something. దేవుడు నాకు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. I will learn that అని అనుకోండి. ఇక్కడ మనం యోబును చూసినట్లయితే, మరి యోబుకి ఒక మంచి ఆత్మీయతనివ్వడానికి తనకి ఎన్నో శ్రమలను దేవుడు అలౌ చేశారు. అలానే మనము జోసెఫ్ని తీసుకున్నాం అనుకోండి, బైబిల్లో ఉన్నటువంటి యోసేపును తీసుకుంటే, మరి యోసేపుకి ఒక ప్యాలెస్లో ఉండగలిగే భాగ్యము ఇవ్వలేదు. ఆ భాగ్యాన్ని ఇవ్వడానికి ముందు ఏం చేశారండి? అనేక శ్రమలు. ఏం చేశారు? సహోదరులతో ప్రిజన్లోకి వెళ్ళే వరకు, జైల్లోకి తీసుకెళ్లే వరకు, గుంటలో త్రోయబడి, కొట్టబడి, చీల్చబడి, అవమానాల పాలై, తల్లిని కోల్పోయి, అన్నదమ్ముల చేత ద్వేషించబడి, చివరికి జైలుకు వెళ్ళిపోయే వరకు కూడా ఏ తప్పు చేయకుండా పాపమునకు దూరంగా పారిపోయిన వ్యక్తిని, పరిశుద్ధంగా బ్రతికిన వ్యక్తిని, దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తిని ఎన్ని శ్రమల పాలు చేశారండి. ఆ శ్రమల పాలు ఎందుకో తెలుసా? ప్యాలెస్లో ఉండి ఆలడానికి. మనము ప్యాలెస్లో ఉండి ఆలడానికి ఇష్టపడతాం, బట్ దాన్ని ఇచ్చే ముందు దిస్ ఇస్ ద ప్రాసెస్ అండి. మనకి ఆ ప్రాసెస్ గుండా నువ్వు వెళ్ళాలి. ఆ అగ్ని పరీక్షల గుండా నువ్వు వెళ్ళాలి. ఆ ట్రైనింగ్ ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఎగ్జామినేషన్స్ గుండా నువ్వు వెళ్ళాలి. అందులో నువ్వు పాస్ అవ్వాలి. అందులో నువ్వు సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, అన్ని రౌండ్స్ పాస్ అయిన తర్వాత అప్పుడు నీకు ఒక పొజిషన్ ఇస్తారు దేవుడు. అప్పుడు నీ కథ మారుస్తారు. నువ్వు నలపబడకుండా నీ కథ మార్చాలంటే ముందు నలిపే కథలోనికి వెళ్ళండి.
దాన్ని డినై చేసేవారు, అది వద్దు అనుకునేవారు. అది నాకు వద్దు ప్రభువా, నేను ఆ నలపబడలేను ప్రభువా అని నువ్వు అనుకున్నట్లయితే నీకు ప్యాలెస్లు ఉండవండి. నీకు కష్టాలు వద్దు, నీకు ప్యాలెస్లు వద్దు. గుడిసె బ్రతుకే మన బ్రతుకు. యు కాంట్ డూ ఎనీథింగ్. అమ్మో నేను యుద్ధం చేయడం నేర్చుకోనండి అంటే నువ్వు గొప్ప రాజుగా ఎలా ఉంటావు? మన వీర వనిత ఉంటుంది కదా, ఎవరు ఆమె? కత్తిలా ఉంటుంది, ఝాన్సీ రాణి కదా. మరి ఆమె ఇలా కత్తి దూసిందండి. ఒక స్త్రీ అయ్యండి కత్తి దుయ్యడము నేర్చుకోవాలి, కత్తి దుయ్యడము నేర్చుకోవాలి. అంటే కత్తి తీసుకొని చంపమంటలా నేను. వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకోండి. ధైర్యము కలిగిన వారుగా మనం ఉండాలండి, పిరికి వారుగా మనం ఉండకూడదు. యుద్ధము చేయడము నేర్చుకోవాలి, పోరాటములు చేయడము నేర్చుకోవాలి. ప్రతి సమస్యను ఎదుర్కోగలిగిన సత్తా కలిగిన వారుగా, అలాంటి ప్రార్థనాత్మ కలిగిన వారుగా, ఎలాంటి ఆ శోధనైనా ఎదుర్కోవడానికి ధైర్య సాహసాలు కలిగిన ఒక విశ్వాసిగా మనం ఉండాలి. ఎక్కడున్నాయండి ధైర్య సాహసాలు? పిరికి వారిగా పారిపోతూ ఉంటే, సమస్య వస్తే దేవుణ్ణి వదిలేసి పారిపోయే రకమైతే మనము, ఇంకా మన ద్వారా దేవుడు ఏమి గొప్ప కార్యాలు చేసుకోగలుగుతాడు? నీకు తెలుసా దేవుడు నిన్ను ఎందుకు రక్షించారో? ఎంత కాలము క్రితము దేవుడు నిన్ను రక్షించారో తెలుసా? దేనికోసం రక్షించారో తెలుసా? ఆయన్ని నువ్వు వెతకకుండా ఆయనే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ దగ్గరికి వచ్చి నీకు రక్షణ ఇచ్చారు. ఎందుకో తెలుసా? ఆ లోకము నుండి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించి రక్తాన్ని కార్చి, ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చి నిన్ను రక్షించారు. ఎందుకో తెలుసా? ఆ రక్తముతో నీ ప్రతి పాపమును కడిగారు. ఎందుకో తెలుసా? ఆయన మరలా తిరిగి లేచి పునరుద్ధాన శక్తిని నీకు నాకు ఇచ్చారు. ఎందుకో తెలుసా? ఇక పాపము చేయకుండా ఉంటామని. ఆయన ధైర్యాన్ని మనలో నింపారండి. అలాంటి ధైర్య సాహసాలు కలిగిన ఆయన బిడ్డగా నీవు నేను బ్రతకాలని ఆయన ఆశపడినారు. మనమేమో తోక ముడుచుకొని ప్రతి చిన్నదానికి కంప్లైంటే. బళ్ళో పిల్లలు ఉంటారు, ప్రతి మ్యామ్ నా పెన్సిల్ తీసుకున్నాడు, మ్యామ్ గిల్లేడు, మ్యామ్ ఏమో లెసన్ చెప్తుంటే, మ్యామ్ ఏమో బిజీగా ఉండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఈ చిన్న పిల్లలు ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేస్తారు. వాళ్ళంటే చిన్న పిల్లలండి, పాపం తెలీదు, వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. మనము కూడా చిన్న పిల్లలమేనా? ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్, చిన్న చిన్న విషయాలు కూడా, ఎందుకు ప్రభువా ఇలా చేసావు? హౌ లాంగ్? ఇంకా చిన్న పిల్లవాని వల్ల ఎంత కాలము ప్రవర్తిస్తామండి? ఇంకా పాలు తాగే ప్రాయములోనే ఉందామా? ఘనాహారము తీసుకునే ప్రాయములోనికి మనం రావద్దా? ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగిన వారుగా మనము ఉండొద్దా? ఇంకా పిరికి వారిగానే పారిపోయే స్థితిలో మనం ఉందామా? ధైర్యము కలిగి దేవుని కొరకు బ్రతికేవారుగా ఎప్పుడు మనము సిద్ధపడతాము? నడుములను బిగించుకొని ఎలాంటి పోరాటైనా పోరాడడానికి, ఎలాంటి నిందనైనా మొయ్యడానికి, ఎలాంటి బరువులనైనా మొయ్యడానికి, ఎంత గొప్ప పనులైనా చేయడానికి విశ్వాసము కలిగినటువంటి ఒక విశ్వాస వీరురాలుగా మనం ఎప్పుడు తయారవుతామండి? ఇక్కడ యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే ఎన్ని శ్రమల గుండా తీసుకెళ్ళాడు, బట్ ఎట్ ది ఎండ్ ఆయనకు ఒక ప్యాలెస్ ఇచ్చాడు. అలానే మనం చూసినట్లయితే ఎస్తేరు ఉంది. ఎస్తేరు పాపం ఎవరున్నారండి తనకి? తల్లిదండ్రులు లేరు. ఉన్నారా? అమ్మా నాన్న ఉన్నారా ఎస్తేరుకి? ఎవరూ లేరు. మొర్దెకై దగ్గర ఉంటూ ఉంది.
సామాన్యమైనటువంటి స్త్రీగా ఉంది. అలాంటి ఆమె నో కంఫర్ట్స్, ఏ కంఫర్ట్ లేదు తనకి, ఏ ఆదరణ లేదు తనకి, ఏ సుఖ సౌఖ్యాలు లేవు తనకి. ఎక్కడ చూసినా భయము. రాణి అయిన తర్వాత కూడా తన జనాంగాన్ని రక్షించుకోవడానికి ఎంత ధైర్యము నింపుకుందండి. ఒక క్వీన్గా అవ్వాలి అంటే, నీ ఒక రాణి అవ్వాలి అంటే ఒకేసారి రాణి పొజిషన్ని నీకు ఇవ్వరు. ఆ క్రైసిస్ గుండా మనము వెళ్ళాలి. ఆ ఇరుకు గుండా వెళ్ళింది. ఎన్ని అవమానాలు పొందిందో. తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఎవరైనా సవతివారు ఎవరైనా ఎలా చూస్తారండి? ఎంత సొంత వారైనా సరే తల్లిదండ్రులు లేని వారు చులకనగా చూస్తారు. ఒకవేళ వాళ్ళు ప్రేమతో చూచిన వీళ్ళ మనసు మాత్రం ఏమవుతుంది? మా అమ్మ ఉంటే ఇలా ఉంటుందా, మా నాన్నుంటే ఇలా ఉంటుందా, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది. పాపం ఎంత దిగులు పడి ఉంటుందో, ఎంత ఏడ్చి ఉంటుందో, ఎంత బాధపడి ఉంటుందో, ఎంత లోబడి ఉండాలో, ఎలాగా తగ్గించుకోవాలో, వీటన్నిటి గుండా వెళ్ళింది. అన్నిటిలో నమ్మకంగా వెళ్ళింది. మొర్దెకై మాట వినుకుంటూ వెళ్ళింది. ఎంత చక్కగా తను ఒక రాణి పొజిషన్లోనికి వెళ్ళింది. నలపబడము. దావీదున్నాడు. దావీదు కనీసం దావీదుని యెష్షై కుమారుడిగా కూడా గుర్తించలేదట. తనని దావీదు యొక్క తల్లిని బట్టి యెష్షయికి జాబ్ పోయే పరిస్థితులు వస్తే తను అరే నన్ను బట్టి నీకు సమాజంలో అవమానం ఉంటుంది కాబట్టి నేను అరణ్యంలోకి వెళ్ళిపోయి ఉంటాను అని చెప్పి అరణ్యంలోకి దావీదుని, అప్పటికి దావీదు పుట్ల, కనీసం తన గర్భవతి అని కూడా తనకి తెలియదట. తను వెళ్ళిపోయి అరణ్యంలో నివసిస్తూ ఉంటే అప్పుడు తెలిసిందట తను గర్భవతి అని తెలిసిందట. అయ్యా నేను గర్భవతిని అని చెప్పి కబురు చేస్తే తర్వాత దావీదు పుడితే ఆ దావీదుని తన అన్నదమ్ములు యాక్సెప్ట్ చేయలేదట. అలానే అరణ్యంలో ఉండిపోయి తండ్రికి మాత్రమే తెలుసు. అందుకని తన తండ్రి యొక్క మందను కాసుకుంటూ అరణ్యములో బ్రతికేస్తూ ఉన్నాడు దావీదు. అలాంటి ఒంటరిగా అరణ్యములో వదిలివేయబడినటువంటి చిన్నవాడు దావీదు. తల్లి సంరక్షణలోనే పెరుగుతూ ఉన్నవాడు. కానీ ఎంత ధైర్యం అండి! ఏమేమి వచ్చినా అలాగ చీల్చివేసేయగలిగిన శక్తిని తను పుంజుకున్నాడు. నీ మీదకి ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో క్రీస్తును కలిగినట్లయితే దావీదు ఎంత సునాయాసముగా చీల్చేసేసాడు 2 చేతులతో. నీ సమస్యలను అంతే సునాయాసనంగా నువ్వు చీల్చేయగలవు. ఎందుకు భయపడుతున్నావు? యేసయ్య లేరా నీకు? ఆయన చనిపోయారా? ఆయన సజీవుడు కాదా? ఆయన సజీవుడు కదా, బలవంతుడు కదా, శక్తివంతుడు కదా. దెన్ మన విశ్వాసం ఎందుకు సన్నగిలుతూ ఉంది? అలాంటి ఆ దావీదు తర్వాత అభిషేకించడానికి వచ్చినప్పుడు ఒకరి తర్వాత ఒకరిని పిలిస్తే ఆహా ఎవ్వరూ కాదు, ఇంకా ఉన్నారా, అరణ్యంలో ఒకడున్నాడయ్యా అని అప్పుడు పిలుచుకొచ్చారు దావీదుని. అప్పుడు అంటాడు, అప్పుడు తను అభిషేకిస్తాడు. అప్పుడు తన యెష్షై కుమారుడిగా గుర్తింపు వస్తుంది. అప్పుడు వరకు తన అన్నలు తన యెష్షై కుమారుడు అనుకోవట్లేదు. అప్పుడు గుర్తింపు వస్తుంది. అలాగ రిజెక్ట్ చేయబడినటువంటి, అరణ్యములో వదిలివేయబడినటువంటి వాడిని దేవుడు అంచెలంచెలుగా ఎక్కడి వరకు తీసుకొచ్చారండి? రాజుగా తీసుకొచ్చారు. ఆయన వంశములో నుండి వచ్చింది ఎవరు? రక్షకుడు. చూసారా, రాజులు నీలో నుండి ఉదయిస్తారండి. నీ గర్భములో నుంచి రాజులు ఉదయిస్తారు.
నువ్వు సామాన్యమైన ప్రజవే, కానీ నీవు దేవునికి లోబడినప్పుడు, ధైర్యముగా ఉన్నప్పుడు, విశ్వాసముతో ఉన్నప్పుడు, దేవుని వైపు చూచినప్పుడు నిజముగా నీలో నుండి, నీ సంతానములో నుండి రాజులు ఉదయిస్తారండి. రాజ్యాన్ని ఏలే వారిని తీసుకొస్తాడు మన సంతానములో నుండి. దేవుని కొరకు నడుములను బిగించుకునే వారిని దేవుడు లేవనెత్తుతాడు నీ సంతానములో నుండి. నీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. గిద్యోనులాగా నేను పనికిరాను అని గోధుమలు దొల్లగొట్టుకుంటున్నావేమో, బట్ ఆ బలహీనుడని ఏమంటున్నారు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఈ రాత్రి కాల సమయంలో కృంగిపోయిన నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, బలాఢ్యురాలా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. ఉన్నారా? ప్రభు నీకు తోడై ఉన్నారా? నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్ కదా. ప్రభు మనకి తోడై ఉన్నారా లేదా? అలాంటి ధైర్యాన్ని మనము నింపుకోవాలి. ఇక్కడ వీరి కథ అంతా, కథలన్నీ మారిపోతూ వస్తున్నాయండి. ఇక్కడ దావీదుని చూసినట్లయితే గొల్యాతు మీదకి ఎలా వెళ్ళాడు? ఏం పట్టుకొని వెళ్ళాడు? ఏ ఆయుధాలు పట్టుకొని వెళ్ళాడు? చెప్పండి, ఏం పట్టుకెళ్ళాడు? అప్పుడు ఏమంటాడు గొల్యాతు? కర్ర తీసుకుని వస్తున్నావు. కర్ర తీసుకొని వస్తున్నావు? నేను కుక్కనా? నేనేమన్నా కుక్కనా? కర్ర తీసుకుని వచ్చున్నావే, నా మీదికి వచ్చున్నావు, నేను కుక్కనా? నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదుని శపిస్తున్నాడు. నేనేమన్నా కుక్కనా ఏంట్రా? ఎంత ఎత్తు నన్ను కనిపిస్తున్నానా నీకేమన్నా? నేను ఎంత ఉన్నావు నువ్వు? నేనేమి ఎంత ఎత్తున్నాను? ఎన్ని ఆయుధాలు ధరించుకొని ఉన్నాను, ఖడ్గం పెట్టుకుని ఉన్నాను. నువ్వేంటి కర్ర తీసుకొని గిరగిర తిప్పుకుంటూ వస్తున్నావు? ఏ ధైర్యంతో వస్తున్నావు నువ్వు? నేను కుక్కలాగా కనిపిస్తున్నానా నీకు అంటాడు. ఉన్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? అది నీ స్లోగన్ అవ్వాలండి. దేవుని లేని వీరు ఎంతటి వారు? హృదయ సున్నతి లేని వీరు ఆఫ్టర్ ఆల్. దేవుని కలిగిన వారి మీదకి దేవుని లేని వారు, దేవుడు లేని వారు వస్తే, సున్నతి లేని వారు వస్తే, పరిశుద్ధత లేని వారు వస్తే, హృదయ సున్నతి లేని వారు వస్తే ఏమి చేయగలరు? దే కాంట్ డూ ఎనీథింగ్. ఆమెన్, ఆమెన్. ఏమైనా చేయగలరా వాళ్ళు? ఏం చేయలేరు. ఏమైనా చేయగలరా? దేవుడు నీలో ఉంటే, దేవుడు లేని వారు నీ దగ్గరికి వస్తే నువ్వెందుకు గడగడలాడుతున్నావు చెల్లి, తమ్ముడు? You don't need to be afraid of anything. భయపడొద్దండి, భయపడొద్దు, ధైర్యముగా ఉండు. అక్కడితో రాజు అయిపోయాడా? తన కుమార్తెని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. అక్కడితో సుఖముందా? లేదు. తరమబడ్డాడు. అక్కడితో అయిపోయిందా అంటే తన సొంత కుమారుడే ఎవరు? అబ్షాలోము. తన సొంత కుమారుడే తండ్రి యొక్క స్థానము కొరకు ఎంత నీట్గా, ఎంత క్లీన్గా. ఏంటి నీకు ఏమైనా హెల్ప్ కావాలా? నేను చేస్తాను. దావీదుని నేను అడుగుతాను, రా. అందరికీ అబ్షాలోము ఎలా అయిపోయాడు? రాజ్యంలో ఉన్న వారందరికీ సహాయం చేస్తూ ఉన్నాడు. అరే ఎంత మంచివాడా అనుకుంటున్నారు, కానీ తన హృదయంలో ఉన్న ఆ యొక్క వికెడ్నెస్, ఆ ఈవిల్ అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. తన సొంత కుమారుడే తన మీదకి
లేచినటువంటి పరిస్థితులు. ఒక్కొక్కసారి బయట వారి నుంచి ప్రాబ్లమ్స్ వస్తే ఇట్స్ ఓకే అనుకుంటాం, కానీ నీ సొంత వారే, నిన్ను ప్రేమించిన వారే, నువ్వు ప్రేమించిన వారే నీకు వ్యతిరేకులైతే అసలు మనసు ఎంత కృంగిపోతుందో కదా. ఎవరి చేత నువ్వు ప్రేమించబడాలి అనుకున్నావో వారే నిన్ను మోసం చేస్తే నీకు ఎంత కృంగిపోతావో కదా. ఈ దినాలలో చూస్తే ఉదయం పెళ్లి చేసుకుంటున్నారు, సాయంత్రం చంపేస్తున్నారు. ఎలాంటి భయంకరమైన అపవాది చేత ఏడ్చబడుతూ ఉన్నామో ఒకసారి ఆలోచించగలుగుతారా? ఎక్కడో జరుగుతుంది అనుకుంటున్నారేమో ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, జాగ్రత్త. నువ్వెలా ఉంటున్నావు? నీ బిడ్డలను ఎలా పెంచుతున్నావు? నీ బిడ్డలకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నావు? నీ బిడ్డలతో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? హేరోదియా తన కుమార్తెతో ఏమి చేయించింది? యోహాను తలను పళ్ళెములో పెట్టి, తల కొట్టించి పళ్ళెములో పెట్టి తీసుకురమ్మని తన సొంత కుమార్తెతో చెప్తూ ఉంది. ఎంత నీచురాలో ఒక్కసారి ఆలోచించండి. నీ సంతోషము కొరకు నీ పాపానికి అడ్డు వచ్చిన నీ సొంత కుమార్తె చేత నీవు తప్పు చేయిస్తావా? ఈ దినాలలో జరుగుతున్నది అదే. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు? ఎలాంటి కఠినమైనటువంటి హృదయం కలిగిన వారుగా మీ బిడ్డల్ని పెంచినట్లయితే, ప్రార్థన లేకుండా మీ బిడ్డల్ని పెంచినట్లయితే, ఆదివారం ఎగ్జామ్స్ ఉన్నాయని పంపించేసి బిడ్డల్ని మందిరానికి రాకుండా చేస్తున్నట్లయితే, ఎక్కడో దేశాలకి, దూర ప్రాంతాలకి మీ బిడ్డల్ని పంపించేసి వాక్యము లేకుండా మీ బిడ్డల్ని పెంచుతూ ఉన్నట్లయితే రేపొద్దున మీరు చూడవలసిన పరిస్థితులు ఇవే అని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. జాగ్రత్త. అవి ఎక్కడో జరుగుతున్నాయి అనుకోకు. ప్రార్థన లేని ప్రతి వ్యక్తిలో జరిగేది అదే. ఈనాడు చిన్న పిల్లల సహితము, ఈవెన్ ఎల్కేజీ యూకేజీ చదువుతున్న వారు సహితము వచ్చి వారి ప్రశ్నలు చాలా పెద్దగా ఉంటున్నాయండి. వారు అడిగే ప్రశ్నలు చాలా పెద్ద డిగ్రీలో వేసే ప్రశ్నలు లాంటి ప్రశ్నలు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్స్లో పిల్లలు అడుగుతూ ఉన్నారు. వారి మైండ్ చాలా త్వరగా మెచ్యూర్ అయిపోతుంది. వాళ్ళకి ప్రతిదీ అవగాహన అవుతూ ఉంది. వాళ్ళకి ఏమీ తెలియదు అని మీరు అనుకుంటున్నారు. వారిని మీరు నమ్ముతూ ఉన్నారు. వారికి ఏమీ తెలీదు, అమాయకులు అనుకుంటున్నారు. కానీ వారు చాలా మెచ్యూర్డ్గా ఉంటూ ఉన్నారు. వారి విషయంలో నువ్వు ఒకసారి ఆలోచిస్తావా? నీ బిడ్డలను పెంచే విషయంలో డోంట్ ఫెయిల్. ఒక ఫెయిల్యూర్ మదర్గా, ఒక ఫెయిల్యూర్ ఫాదర్గా ఉండొద్దండి. ఇప్పటికే నీ బిడ్డలు నీ చెయ్యి దాటిపోయారేమో, బట్ భయపడొద్దు, బాధపడొద్దు, కృంగిపోవద్దు. కానీ దేవుని పాదాలు పట్టుకుంటావా? చదువు లేకపోయినా పర్లేదు, ఆదివారం దేవుని మందిరానికి రమ్మని నీ పిల్లల్ని ప్రేరేపించండి. ఎగ్జామ్స్ అండి, ట్యూషన్స్ అండి, లేకపోతే అదండి ఇదండి అని నీ పిల్లల్ని దేవుని మందిరానికి రానివ్వకుండా, దేవుని వాక్యములో పెంచకుండా, కుటుంబ ఆరాధన లేకుండా, దేవుని వాక్యము వారి హృదయములో దేవుని వాక్యమును నింపకుండా నీ బిడ్డల్ని నువ్వు పెంచినట్లయితే రేపొద్దున ఏడవలసిన పరిస్థితులు వస్తాయి. ఆ పిల్లలు అంటూ ఉన్నారు, అసలు దేవుడు మనకి ఎందుకు అవసరమమ్మా? 3rd క్లాస్ పిల్లోడు అడుగుతున్నాడు వాళ్ళ అమ్మని, అమ్మ దేవుడు ఎందుకమ్మా మనకి? నాన్నకి జాబ్ ఉంది, నీకు జాబ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, మాకు చదువు ఉంది, మాకు జ్ఞానం ఉంది, మాకు అన్నీ ఉన్నాయి, ఇంకా దేవుడు ఎందుకు మనకి? వై వీ హ్యావ్ టు గో టు గాడ్? అలాంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. జవాబుందా నీ దగ్గర? పిల్లల్ని ఎలా పెంచాలో నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నయ్యా నాకు జ్ఞానం ఇవ్వు అని నువ్వు అడగకపోతే ఇలాంటి బిడ్డలకు ప్రశ్నలకు సమాధానాలు ఏం చెప్తామండి?
దేవుని బిడ్డలకి అటాచ్ చేస్తున్నారా? సేవకులకు అటాచ్ చేస్తున్నారా? వాళ్ళని దేవుని సేవకుల దగ్గరికి తీసుకెళ్తున్నారా? అయ్యా మా బిడ్డతో మాట్లాడండి అయ్యా అని చెప్తున్నారా? దేవుని బిడ్డల మాట విను, మేము అలానే విన్నాము అని ఏమన్నా చెప్పగలుగుతూ ఉన్నారా? నో. ఏమైపోతారండి? ఇక్కడ హేరోదియా ఎలా పెంచింది? అతల్యాని మనం చూసినట్లయితే రీసెంట్గా మనం జూమ్లో కూడా మాట్లాడుకున్నాము. అతల్య తన సొంత కుమారుణ్ణి ఎలా పెంచింది, ఎలా దౌర్భాగ్యంగా పెంచిందండి. షీ వాజ్ ఎ వికెడ్ కౌన్సిలర్. చెడును బిడ్డల హృదయంలో చెడును విత్తినటువంటి తల్లి. చెడును విత్తే తల్లిదండ్రులుగా ఉంటున్నారు. దేవుని బిడ్డల సేవకుల విషయంలో ఇంటికెళ్ళి నువ్వు నెగిటివ్ మాట్లాడితే ఆ బిడ్డలు ఇంకా దేవుని బిడ్డలకి ఎలా రెస్పెక్ట్ ఇస్తారు? ఏం చెప్పొచ్చోళ్ళే ఆయన అన్నావు అనుకోండి, ఇంటికెళ్ళి ఆమెంటి ఎప్పుడు నా పిల్లల మీద పడుతుంది అన్నావు అనుకోండి, ఇక వాళ్ళు ఏమన్నా వింటా, అరే మిమ్మల్ని టార్గెట్ చేశారా పాస్టర్ గారు వాళ్ళు వెళ్ళకరా అన్నారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడైనా వస్తారా? అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏడ్చుకుంటా వస్తావు పాస్టర్ గారు, అప్పుడేం చేస్తారండి? అయిపోయిందంతా, అప్పుడేం చేస్తారు? ఏమేమి జరుగుతున్నాయి న్యూస్ మీరు వింటూనే ఉన్నారు కదా. న్యూస్ 10th క్లాస్ పిల్లోడు 6వ తరగతి పిల్లని పొడిచి 14 పోట్లో ఏమో పొడిచి చంపేశాడంట. చంపేసి మళ్ళీ ఆ పిల్లోడు ఒక చిన్న కుందేలుని పెంచుకుంటున్నాడంట. ఆ కుందేలు సిక్కైందని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ కుందేలు చచ్చిపోయిందని కూర్చొని అమ్మాయిని చంపేసి ఆడవట్లేదు, కుందేలు చచ్చిపోయిందని ఏడుస్తున్నాడు. అది ఈవిల్ కాదంటారా? ఎలాంటి భయంకరమైనటువంటి అపవాది చేత పీడించబడుతుందో సమాజం మీకు అర్థమవుతుందా? అలాంటి వాటి గుండా మీ బిడ్డలు వెళ్తున్నారేమో, వాటిని ప్రొటెక్ట్ చేయాలని మీకు ఏమైనా అర్థమవుతుందా? మీరు ఆ ఫోనులు చూడకుండా ఆపుకోగలిగితే, మీ బిడ్డలకి ఫోన్ ఇవ్వకుండా ఆపగలిగితే కొంతవరకైనా వాళ్ళు బాగుపడతారేమో కదా. నీకు ఫోన్ మీద జయము లేదు, నీకు లోకం మీద జయము లేదు, నీకు లోక సంబంధమైన వాటి మీద నీకు జయము లేదు. అప్పుడు నీ బిడ్డలకి ఏమి నింపుతావు? లోకాన్నే నింపుతావు. ఆ లోకమే నింపినప్పుడు జరిగేదేంటి? ఇలాంటివే జరుగుతాయి. ఇప్పటికే నీ బిడ్డ నీ మాట వినడం లేదు కదా, ఇప్పటికే నీ బిడ్డ నీకు ఎదురు చెప్తున్నారు కదా, నీ బిడ్డలు మోకరించంటే మోకరించట్లేదు కదా, ప్రార్థన చేద్దామని అరే భర్త కూర్చొని మారు మనసు పొందిన వారు సహితము కుటుంబారాధన చేసుకుందామని భార్య అడిగితే భర్త రాడు, భర్త అడిగితే భార్య రాదు. ఇక కుటుంబంలో దేవుని ఆత్మకు చోటు ఎక్కడ ఉంటుందండి? కుటుంబారాధన లేని నీ ఇంట్లో ఎలాగ దేవుని ఆత్మకు చోటు ఉంటుంది? ప్లీజ్ అండి, దయచేసి ఆలోచించండి. మనము సరి అయిన మార్గంలో లేము అనిపించట్లేదా? మళ్ళీ పైగా మనం భక్తి చేస్తున్నాము అనుకుంటున్నాము. ఎందుకు పరిస్థితులు ఇలా ఉంటున్నాయి, ఎందుకు మారట్లేదు అనుకుంటున్నాము. సరి అయిన ప్రార్థన లేదు, సరి అయిన భక్తి లేదు, సరి అయిన అవగాహన లేదు. కాబట్టి మన కుటుంబాలలో అలానే ఉండిపోతూ ఉన్నాయి. ఇక్కడ అతల్య ఒక వికెడ్ కౌన్సిలర్గా కనబడుతూ ఉంది. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతనికి నేర్పెను. దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పేవారు ఉన్నారండి. నీకు తెలియకుండానే నీ బిడ్డలకు అబద్ధాలు నేర్పేస్తున్నావు, మోసము నేర్పేస్తున్నావు. మాట వినకుండా చదువు నాన్న, బాగా చదువుకోవాలి నాన్న, నీకు తెలియట్లేదు బాగా చదువుకోవాలి అంటూనే నువ్వు నీకు తెలియకుండా ఒక అతల్యలాగా ప్రవర్తిస్తున్నావు. మన చదువుపోయినా పర్లేదు, బాగా బైబిల్ చదువు అంటేనే నువ్వు అతల్యావి కాదు. ప్రార్థన చేయి అని అనలేకపోతున్నావు. చదవకపోయినా పర్లేదు, మోకరించు, మారు మనసు పొందు, ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకో. ఇంత పెద్ద సహవాసం ఉండి
ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించే వారిని హైర్ చేసుకోవాల్సి వస్తుంది మన సహవాసం. ఏం యవన బిడ్డలు లేరా? మన బిడ్డలు లేరా? వాళ్ళు ఎందుకు పాడట్లేదు? వాళ్ళు ఎందుకు మందిరానికి రావట్లేదు? వాళ్ళు ఎందుకు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయట్లేదు? బికాస్ వీ నెవర్ టాట్ దెమ్. వారిని మనం అవన్నీ నేర్పించట్లేదు. దాని ప్రాధాన్యత మనము చెప్పట్లేదు మన బిడ్డలకి. నీకే దాని ప్రాధాన్యత తెలియనప్పుడు నీ బిడ్డలకి ఏమి నేర్పిస్తావు? అందుకే బయట ఉన్న వారిని డబ్బులు ఇచ్చి పిలుచుకొని మనము మ్యూజిక్ వేయించుకోవాల్సి వస్తుంది, లేకపోతే ట్రాక్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడే అర్థమవుతుంది మనకి మనము ఏమి నేర్పిస్తున్నాము మన బిడ్డలకి అనేది ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ అతల్య ఒక వికెట్ కౌన్సిలర్గా ఉందండి. అలానే దావీద్ దగ్గర, ఇది కూడా నేను జూమ్లో చెప్పా మీకు, దావీద్ దగ్గర ఒక కౌన్సిలర్ ఉన్నాడు. అతని పేరేంటి? అహీతోపెల్. తెలుసా? అహీతోపెలు స్టోరీ తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? జూమ్లో విన్న వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. అహీతోపెలు గురించి విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, ఒకటో రెండో. ఈ అహీతోపెల్ అనే అతను, దావీదు ఒక ఆమెతో తప్పు చేశాడు కదా. ఎవరామె? చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి, నిద్రపోయే వాళ్ళన్నా లెగుస్తారు. బత్సెబా. ఈ బత్సెబాకి ఈ అహీతోపెలు తాత అవుతాడు. ఏమవుతాడు? తాత. తెలుసా మీకు అది? తెలీదు. రెఫరెన్స్ చెప్పనా? టైం పడుతుందేమో, చూడండి ఒకసారి. రెండవ సమూయేలు 23:34, 11:3 ఒకసారి చూడండి. రెండవ సమూయేలు 11:3. రెండవ సమూయేలు 11:3 చదవండి. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపాను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడకు ఊరియాకు భార్యయునైన బత్సెబాని తెలియజేయగా. ఎవరి కుమార్తె? ఏలియాము కుమార్తె బత్సెబా అనేది మనకు అక్కడ అర్థమైంది. సో ఇప్పుడు 23:34 చూడండి. మయకాతీయునికి పుట్టిన అహస్బై కుమారుడైన ఎలీపెలెటు గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడు ఏలియాము. అహీతోపెలు కుమారుడు ఎవరు? ఏలియాము. ఇప్పుడు ముందు చదువుకున్నది ఏలియాము కుమార్తె ఎవరు? బత్సెబా. ఇప్పుడు బత్సెబాకి ఈ అహీతోపెలు ఏమవుతాడు? తాతే అవుతాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? సో తాత అవుతాడు. సో ఈ తాత ఎవరు అంటే ఈ చూపిస్తాను ఉండండి, 16:23 చూడండి. రెండో సమూయేలు 16:23. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి, డైరెక్ట్ గా దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అంత గొప్ప ఆలోచనగా ఉండెను. ఎవరెవరు తీసుకున్నారు? దావీదు, అబ్షాలోము. దావీదు, అబ్షాలోము అహీతోపెలు యొక్క ఆలోచన దేవుని నుంచే డైరెక్ట్గా వచ్చినంత గొప్పగా తీసుకున్నారు. అంటే అంత మంచి విజ్డమ్ కలిగిన వాడు అహీతోపెలు. ఈ అహీతోపెలు దావీదు దగ్గర ఒక మంత్రిలాగా ఉండి మొత్తం రాజ్యం అంతటిలో తీసుకునే డెసిషన్స్ అన్నీ తీసుకునేది ఎవరు అంటే అహీతోపెలు. అయితే ఈ అహీతోపెలు ఏం చేశాడో తెలుసా? చూడండి,
2వ సమూయేలు 15:31 చూడండి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడు. ఎవరు చేరి ఉన్నాడు? అహీతోపెలు. అబ్షాలోము ఎవరు? కుమారుడు, దావీదు కుమారుడు. దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదును చంపాలని ప్లాన్ చేస్తూ ఉండగా ఈ ప్లాన్లో అహీతోపెలు చేరిపోయాడు. చూడండి ఎంత వికెడ్ కౌన్సిలర్గా ఉన్నాడు అహీతోపెలు. అరే, అబ్షాలోము తండ్రిని చంపాలని ప్లాన్ చేస్తున్నప్పుడు అప్పుడు అహీతోపెలు తనకేమని చెప్పాలి? అరే, నీ తండ్రిని చంపడం ఏంట్రా? తండ్రి చనిపోయిన తర్వాత ఆ రాజ్యం నువ్వు తీసుకుంటే అది వేరు, ఆ రాజ్యం కోసం నీ సొంత తండ్రినే చంపడం ఏంటి తప్పు అని చెప్పాలి కదండి కదా. చెప్పకోకుండా తను అబ్షాలోము చేసిన కుట్రలో తను పాలు పంపులు పొందేసినట్టు దావీదుకు తెలిస్తే దావీదు ఏం చేస్తున్నాడు? యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టుమని అప్పుడు దావీదు అబ్షాలోము మీద కానీ అహీతోపెలు మీద కానీ మనము రియాక్ట్ అయినట్టు అవ్వకుండా తను ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ అబ్షాలోము అహీతోపెలు వారు చేస్తున్న కుట్రని నువ్వు చెదరకొట్టేసేయి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడన్నమాట. సో ఇక్కడ ఈ అహీతోపెలు హీఈస్ అ వికెడ్ కౌన్సిలర్. అతల్య ఎలాగా తన కుమారునికి దురాలోచనలు పుట్టిస్తూ ఉందో, ఇక్కడ నమ్మకంగా ఉండవలసినటువంటి మంత్రి అయిన అహీతోపెలు తన దావీదు యొక్క కుమారునితో చేరి దావీదును చంపడానికి ఒక ప్లాన్ ఇస్తాడు. ప్లాన్ 1 ఏంటి అంటే తన కాంక్యుబైన్స్ని, అంటే తన యొక్క తండ్రి యొక్క ఉపపత్నులను కూడమని ఒక సలహా ఇస్తాడు. అది అక్కడే ఉంటుంది, డేవిడ్స్ మాస్టర్ ప్లాన్ అనమాట. అది 21 వచ్చింది. అహీతోపెలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడు అవుతువని ఇశ్రాయేలు అందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పి. చూసారా, ఇక్కడ నీ పక్షంగా ఉన్న వారందరూ ఏం చేస్తారు? ధైర్యం తెచ్చుకుంటారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ కాంక్యుబైన్స్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నీ తండ్రి ఇంటి కావలి ఉంచబడిన ఉపపత్తుల యొద్దకు పోయి నీ తండ్రికి అసహ్యం అయిపోతుంది నువ్వంటే. ఎవరైతే ఈ కావలి ఉంచబడిన హై ప్లేస్లో ఉంటారంట ఉపపత్నులు, వాళ్ళు కావలి కాస్తూ ఉంటారట. అయితే ఎవరైతే ఆ తండ్రి యొక్క ఉపపత్నుల దగ్గరికి చేరతారో అప్పుడు అక్కడున్న వారందరూ అనుకుంటారంట నెక్స్ట్ వీడే రాజు అనుకుంటారట. దానికోసం ఈ మాస్టర్ ప్లాన్ ఇస్తాడు అహీతోపెలు. ఎంత వికెడ్ కౌన్సిలర్ చూడండి. ఈ దినాలలో ఇలాంటి వికెడ్ కౌన్సిలర్స్గా తయారైపోతున్నారండి తల్లిదండ్రులైనటువంటి వారు. సంఘములో కూడా వికెడ్ కౌన్సిలర్స్ ఉంటారు, చెడగొట్టేవారు ఉంటారు, పాడు చేసేవారు ఉంటారు, కుట్రలు పన్నేవారు ఉంటారు, దేవుని రాజ్యాన్ని కట్టవలసిన వారు పడగొట్టేవారిగా ఉంటారు. అనేక మారులు నీ నోటి మాట చేత ఎంతమంది దేవునిలో నుండి పక్కకు వెళ్ళిపోయారో, మందిరములో నుండి పక్కకు వెళ్ళిపోయారో. కాయవలసిన వారు, కాపాడవలసిన వారు. నాన్నగారు ఎప్పుడో చెప్పారు, ఎప్పుడు చెప్తూ ఉంటా, కంచె చేను మేసేస్తే కాయవలసిన నీవే కాపరివే చెడగొట్టేస్తే, తండ్రే బిడ్డని పాడు చేస్తే, బిడ్డ యొక్క గర్భానికి తండ్రే కారణమైతే ఎంత నీచమైన న్యూస్లు మనం వింటున్నామండి. ఇలాంటి అపవిత్రమైన దుష్ట ఆలోచనలు కలిగిన వారు ఉన్నారండి. ఒక అన్నగా నీ చెల్లిని కాయవలసిన నీవే, నీ చెల్లిని నీ చేతులతో నువ్వే పాడు చేస్తే ఏ సమాజంలో ఉన్నామండి? సొదొమ గుమొర్రా దినాలలో కంటే ఘోరమైన దినాలలో మనం ఉన్నాము. నీకు అర్థమవుతుందా? ఎలాంటి ప్రార్థనా పరులుగా మనం ఉండాలి?
ఎలాగ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన బిడ్డలను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన సంఘాలను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన సహవాసాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దేవుని రాజ్యాన్ని మనం ఎలా కట్టాలి, ఎంత ప్రార్థన, ఎంత పోరాటము మనకు ఉండాలి. ఒకప్పుడు ఉంది ఆ ప్రార్థన. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రార్థన ఎక్కువ కావలసిన పరిస్థితుల్లో ప్రార్థన లేకుండా బ్రతుకుతూ ఉన్నాము. ఎంత నీచమైన పరిస్థితులలో ఉన్నామో. ఎన్ని డివోర్స్ కేసెస్ అండి, ఎన్ని విడాకులండి. అసలు ఒకరికి ఒకరు పొసిగే పరిస్థితులు లేవండి. అసలు నాకు వివాహమే వద్దు అంటూ ఉన్నారండి. వివాహం చేసుకుని ఈ మధ్యలో అంట సర్వేలో క్రిస్టియన్స్లో, క్రీస్తుని ఎరిగిన వారిలో విడాకులు ఎక్కువ జరుగుతున్నాయి అంట. ఎంత అవమానము. వాక్యము ఎక్కడా? మీ బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నారండి? మనం సంఘములో ఏమి నేర్పిస్తున్నాము? మ్యారిటల్ కౌన్సిలింగ్స్ మనకేమన్నా ఉంటున్నాయా? వివాహం చేసుకునే ముందు వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తున్నామా? వాడితో ఏమైనా మాట్లాడుతున్నామా? వాక్యం ఏం చెప్తుంది వివాహ విషయంలో అనేది వాళ్ళకి చెప్తున్నామా? ఎలా లోబడాలో చెప్తున్నామా? ఇవన్నీ లేవండి, కనుమరుగైపోతున్నాయి. వికెట్ కౌన్సిలర్స్ బయలుదేరారు. అపవాది మనల్ని వాడి ఉచ్చులో పెట్టేశాడు. వాడు ట్రాప్లోకి మనం వెళ్ళిపోయాం. వాడు ట్రాప్లోనే ఉండి మనం అనుకుంటున్నాము దేవుని చేతిలో ఉన్నాం అనుకుంటున్నాం. ఈ అహీతోపెలు తన మనవరాలి జీవితాన్ని నాశనం చేసిన దావీదు చెంత మెల్లగా చేరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక నమ్మకస్తుడిగా పక్కన చేరి ఇప్పుడు అబ్షాలోము ద్వారా తను చంపడానికి తను ప్లాన్ చేస్తూ ఉన్నాడు. తర్వాత యుద్ధానికి వెళ్ళమంటాడు. దీనికంటే ముందు దావీదు ఏం చేస్తాడంటే, దావీదు స్నేహితుడు ఒక అతను ఉంటాడు, హోషై. చూడండి, అంత అర్కీయుడైన హూషై ఏమి చెప్పును మనం విన్నట్లు అతను పిలువనప్పుడు అని 15లో ఉంటుంది, 15:32. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను. సరే, అదంతా మనకి టైం టేకింగ్. అయితే నేను చెప్తా. ఈ హోషైతో ఏం చెప్తాడంటే, దావీదు పిలిచి, నువ్వు నా పక్షపు వాడివే, కానీ నువ్వేం చేస్తావంటే నువ్వు కూడా అహీతోపెలు అబ్షలోం పక్షంకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపో అని చెప్తాడు. అని చెప్పి హోషైని పంపిస్తాడు. హోషైని సాదోకు, అబ్యాతారు, అహిమయస్సు, యోనాతాను. ఓకే, ఇక్కడ సాదోకు కుమారుడు అహిమయస్సు, అబ్యాతారు కుమారుడు యోనాతాను. ఆ సౌలు కుమారుడు యోనాతాను కాదు, ఈ యోనాతాను వేరు. అర్థమైందా? 15:32 నుంచి 37 వరకు ఉంటుంది. మీరు దాన్ని మళ్ళీ చక్కగా చదువుకోండి. వీళ్ళందరినీ ఏం చేస్తాడంటే, మీరు నా పక్షపు వారే, దావీదు పక్షపు వారే, కానీ వాళ్ళని అబ్షాలోము పక్షపు వారుగా పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత అక్కడ ఫస్ట్ ఆ ఉపపత్నులతో కూడిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ 2 ఇస్తాడు. ఎవరు? అహీతోపెలు. ఈ ప్లాన్ 2 ఏమిస్తాడంటే, దావీదు చాలా అలసటగా ఉన్నాడు. 17లో ఉంటుంది. దావీదు చాలా అలసటగా ఉన్నాడు. మరి దావీదుని బెదిరించి అక్కడ రాజును మాత్రమే, అంటే దావీదును మాత్రమే చంపి, అక్కడున్న మనుషుల్ని ఎవరిని చంపొద్దు, వాళ్ళందరినీ మన తట్టు తిప్పుకుందాము, దావీదును మాత్రమే చంపెయ్యి అని అహీతోపెలు చక్కని ఒక ప్లాన్ ఇస్తాడు. ప్లాన్ ఇస్తే
ఈ అబ్షాలోముకి మరి ఏమనిపిస్తుందో, మరి హోషై కూడా చాలా తెలివి కలిగినోడు కదా, హోషైను కూడా సంప్రదిద్దాము అని చెప్పి అహీతోపెల ప్లాన్ ఇచ్చాడు, నా తండ్రిని చంపేయమని చెప్పి. మరి నువ్వేమంటావు హోషై అని అడుగుతాడు. అప్పుడు హోషై అంటాడు, ఒరే పిచ్చోడా, మీ నాన్న చాలా తెలివి కలిగినోడు, మీ నాన్న చాలా బలము కలిగినవాడు, మీ నాన్న ఈ చాలా మాస్టర్ ప్లాన్ వేస్తాడు, నువ్వు అంత ఈజీగా వెళ్ళడము మంచిది కాదు అని చెప్పి తనకి దాన్ని ఆపేస్తాడు. ఆపేసి ఏం చేస్తాడంటే, దావీదుని నువ్వు అర్జెంటుగా ఎక్కడున్నావు అక్కడి నుంచి పారిపో, వెళ్ళిపో అని చెప్పేసి ఈ మనుషుల్ని, తన కింద ఉన్న మనుషులు ఉన్నారు కదా, ఈ మనుషుల్ని ఇచ్చి పంపిస్తారు. ఈ మనుషుల్ని ఇచ్చి పంపించే విషయము వాళ్ళకి లీక్ అయిపోతుంది. వాళ్ళకి లీక్ అయిపోతే వాళ్ళు వెనకాల పరిగెత్తుతారు. ఎవరు వెళ్తున్నారో వాళ్ళు వెనకాల పరిగెత్తుతూ ఉంటే అక్కడ ఏం చేస్తారో తెలుసా, ఒక నుయ్యి ఉంటుంది. ఆ నూతిలో మెట్లు ఉంటాయి కదా, వీళ్ళిద్దరూ ఆ నూతి మెట్లలోకి వెళ్ళిపోయి దాక్కుంటారు. అక్కడ ఒక స్త్రీ ఏం చేస్తుందో తెలుసా, ఆ నూతి మీద ఒక ముతక దుప్పటేసి దాని మీద గోధుమలు ఆరబెట్టేస్తుంది. గోధుమలు ఆరబెట్టేసేసి వాళ్ళు వచ్చి చూస్తారు, ఎక్కడ ఏంటి ఇట్లా వచ్చారు ఇద్దరు, నాకేం తెలీదు, ఎవరు వచ్చారు? అప్పుడు వేగుల వారు చూడటానికి వచ్చినప్పుడు రాహాబు వేసి ఏమంది, లోపల పెట్టి దాచేసి ఏమంది, వచ్చిన మాట నిజమే కానీ వచ్చారు కానీ వాళ్ళు ఎటు వెళ్ళారు నాకు తెలియదు, చూడండి చూడండి అటు పోయారేమో అని పంపించేసింది. ఇక్కడ వీళ్ళు కూడా అదే చేశారు. ఓకే, వీళ్ళు కూడా అదే చేశారు. అక్కడే ఉంటుంది మీకు. అవును, 19 వచ్చింది. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసాను కనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయాను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె వద్దకు వచ్చి అహిమయస్సును యోనాతాను ఎక్కడ ఉన్నారని అడుగుగా ఆమె వారు ఏరు దాటిపోయారని వారితో చెప్పి, ఏరు దాటి వెళ్ళిపోయారు అని చెప్పింది. పోయి వెతికేసి దొరకలేదు. సో ఇలా ఈ హోషై ఏం చేస్తాడంటే, ఈ అహీతోపెలు ప్లాన్ని దాన్ని అది జరగకుండా దాన్ని ఆపేస్తాడు. గాడిద గంత కట్టి ఎక్కి ఊరెళ్ళిపోయాడు. ఊరెళ్ళిపోయి ఇల్లంతా చక్కబెట్టుకున్నాడు. మరి ఎందుకు చక్కబెట్టుకున్నాడు, ఏమేమి చక్కబెట్టాల్సినవి ఉన్నాయో ఇల్లంతా చక్కబెట్టేసేసి ఊరి పెట్టుకొని చచ్చిపోతాడు. ఊరి పెట్టుకొని చచ్చిపోతాడు. చూసారా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా నువ్వు ప్లాన్స్ వేసినట్లయితే నీవే ఊరి పెట్టుకొని చచ్చిపోతావు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఏం దేవుని బిడ్డల విషయంలో వేలెత్తి చూపించడం అంత ఈజీ అనుకుంటున్నావా? తీర్పు తీర్చడానికి నీకేమైనా ఏమైనా జాబ్ ఇచ్చారా? దేవుడేమన్నా నీకు అపాయింట్ చేశారా? నీకేమైనా జీతం ఇస్తున్నారా? ఎందుకు నీ తోటి విశ్వాసి గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీ తోటి సేవకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక విశ్వాసిగా సేవకుల మీద ఏలెత్తి ఎందుకు చూపిస్తున్నావు? ఒక తోటి విశ్వాసి మీద ఎందుకు వేలెత్తి చూపిస్తున్నావు? అసలు ఎదుటి వారికి తీర్పు తీర్చడానికి నీవు నిరతుడవై ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అది దేవుని పని అని చెప్తుంది కదా. దేవుని పని చేసే అంత గొప్ప వ్యక్తివి అయిపోయావా నువ్వు? వాళ్ళు తప్పులో ఉంటే దేవుడు సరిచేస్తాడు, వారు పాపంలో ఉంటే దేవుడు వారికి పనిష్మెంట్ ఇస్తాడు.
కానీ అహీతోపెలులాగా నీవు దావీదుకు వ్యతిరేకంగా అహీతోపెలు లేచినట్లు దేవుని బిడ్డకు వ్యతిరేకంగా దావీదు ఎంత శ్రేష్టమైన వాడండి. తరమబడుతూ ఉన్నాడు. ఎన్ని మారులు త్రుటిల్లో తప్పిందండి దావీదు యొక్క మరణము. సౌలు ఆ ఈటెలు విసురుతూ ఉన్నప్పుడు అయినా సౌలు దావీదుకి దొరికినా చంపాడా అండి? చంపలేదు. అరే అవన్నీ అహీతోపెలు దగ్గరుండి చూడలేదా? మేబీ అంత విలువ కాపాడుకున్నాడు దావీదు. కానీ అహీతోపెలు ఎంత వికెడ్ కౌన్సిలర్గా ఉన్నాడో, దుష్టుడిగా ఉన్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. కొన్ని మారులు దేవుని పనే మనం చేయాలని చూస్తాం. ఈ దినాలలో సంఘాలలో మనం చూస్తూ ఉంటే అరే ఎన్ని వ్యతిరేకమైన మాటలండి, ఎంతమందిని వేలెత్తి చూపించే పరిస్థితులండి. అసలు మనమే గొప్ప, ఇంకెవ్వరు గొప్ప కాదు, నాకే అన్ని తెలుసు, వీడికేమీ తెలీదు, దీనికేమీ తెలీదు. ఇలాంటి వర్షన్స్లో మనం ఉంటున్నాము. భయపడవా? దేవునికి భయపడవా? దేవుని వాక్యానికి భయపడవా? మనం ఎవరమండి ఇతరులకు తీర్పు తీర్చడానికి? అది దేవుని పని కదా. దేవుడు చూస్తాడు కదా, దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. తను తప్పు చేసేటప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు కదా, తను వ్యభిచారం చేసేటప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు కదా, తను తప్పిపోయినప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. దేవుడు ఇంకా తన విషయంలో జోక్యం కలిగించుకోలేదు కదా, దేవుడు మౌనంగా ఉన్నాడు కదా. నువ్వెందుకు జోక్యం కలిగించుకుంటున్నావు? శరీర పరిధుల్లో ఆ వ్యక్తి నీకు దగ్గరైనప్పుడు, నీ హృదయానికి కావలసిన వ్యక్తి అయినప్పుడు, ఆ వ్యక్తి లోకములో కలిసిపోతున్నప్పుడు, నువ్వు భరించలేనప్పుడు నువ్వు చేయవలసింది ఒక్కటే, గోని పట్ట కట్టుకొని బూడిద పూసుకొని నీ జనులు నశించిపోతుంటే ఎస్తేరు చేసిన పని చెయ్యి, అంతే. గాడ్ విల్ చేంజ్ థింగ్స్. దేవునిని అడుగు, దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఏంటి నా భర్త ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, అయ్యా నా భార్య ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, గోమేరులాగా ఉంది, క్షమిస్తున్నాను కానీ మరలా లోకంలోనికి వెళ్ళిపోతుంది, ఏంటయ్యా అని ప్రభు పాదాలు పట్టుకో. ప్రభువండి మనిషిని మార్చేది, పరిస్థితులను మార్చేది, నీ స్తుతండి నీ గతిని మార్చేది. అంతేగాని నీ పోరాటము, నీ బూతులు, నీ అరుపులు, నీ కేకలు, నీ అల్లరి, నీ పంచాయతీలు, నీ కోర్టు తీర్పులు మనుషులను మారుస్తాయా? మనుషుల బ్రతుకులను మారుస్తాయా? మార్చవు కదా. ఆలోచన చేయండి. అలానే మన యూదా ఇస్కరియోతు, పాత నిబంధనలో యూదా ఇస్కరియోతు అంటే అహీతోపెలు అంట, క్రొత్త నిబంధనలో యూదా ఇస్కరియోతు ఏమో దేవుడిని అప్పచెప్పాడంట. తను కూడా చివరికి ఏం చేశాడు? ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. డబ్బు కోసం కకృతి పడిన మనిషి, నడుము విరిగి బద్దల ఏమయ్యాడట? పేగులన్నీ బయటకు వచ్చి ఈ సంగతి యెరూషలేములో కాపురం వారందరికీ తెలియవచ్చు. చూడండి మన స్థితి, ఆ పరిస్థితుల్లోనికి, ఆ గతిలోనికి మనం వెళ్ళకూడదు. ఎన్ని మారులు మన నోటిని మనం పాడు చేసుకున్నాము. ఒక వికెట్ కౌన్సిలర్గా నువ్వు ఉన్నావు. నీవు వ్యతిరేకంగా అనుకున్న ఈ ఎదుటి వారికి చెప్పడాన్ని బట్టి వారు మనసు కూడా పాడు చేసిన నీచమైన వ్యక్తివి కాదా అని అడుగుతూ ఉన్నాను. ఎన్ని మారులు మనకి తెలియకుండానే నిజమే మాట్లాడుతున్నాము అనుకుంటూనే, నా కళ్ళతో చూసింది నేను మాట్లాడుతున్నాను అనుకుంటూనే మనము ఈ అహీతోపెలు యూదా ఇస్కరియోతులాగా ప్రవర్తించలేదా అని మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాము. ఒక అతల్యలాగా బ్రతుకుతున్నామా? ఒక అహీతోపెల్లాగా బ్రతుకుతున్నామా? ఒక యూదా ఇస్కరియోతులాగా బ్రతుకుతున్నామా?
ఎంత నీచమైన ఆ హేరోదియలాగా బ్రతుకుతూ ఉన్నామా? అలాంటి మన కుటుంబాలను కట్టుకోవలసిన మనము, మన సంఘాన్ని కట్టుకోవలసిన మనము, మన బ్రతుకులను కట్టుకోవలసిన మనము, మన బిడ్డల జీవితాలను కాపాడుకోవలసినటువంటి మనము, మన యొక్క వికెట్ కౌన్సిలింగ్ ద్వారా, నీ మాట ద్వారా, నీ బిడ్డల హృదయములో చెడును విత్తడము ద్వారా, అపవాదిని విత్తడము ద్వారా, లోకమును విత్తడము ద్వారా, లోకములో ఉన్న వాటిని విత్తడము ద్వారా, దేవునికి నీ బిడ్డలను దూరంగా ఉంచడము ద్వారా ఎలాంటి నష్టాలు మన కుటుంబంలో ఎదురవుతాయో ఒక్కసారి మనము ముందుగానే పరిశీలన చేసుకుని, ప్రభా నన్ను అలాంటి స్థితిలో ఉండనివ్వద్దు ప్రభా, ఇప్పటికే తెలియక నేనెన్నో ఇలాంటి పరిస్థితుల గుండా నేను వెళ్ళాను, నన్ను క్షమించు అని చిన్న ప్రార్థన చేస్తావా? దయచేసి నేను అలాంటి వ్యక్తిగా ఉండకూడదు అనుకున్నవారు మీ స్వరాలను ప్రభువుకి వినిపిస్తారా? చిన్న ప్రార్థన చేద్దామండి. అతల్యలాగా ఉన్నవారు లేచి నిలవబడండి. అహీతోపెలులాగా ఉన్నవారు లేచి నిలవబడండి. నన్ను ఎవరు వెళ్ళవద్దు, మీకు సమయం ఇస్తాము. ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు దయచేసి దేవుని పాదాలు మాత్రమే పట్టుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పాట పాడేటప్పుడు మీరు కావాలంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చు. దయచేసి దేవుని ఆత్మను ఆర్పకుండా ప్రార్థన చేద్దామా? దయచేసి తలలు వంచుతారా? మీ స్వరము ఎత్తుతారా? దేవా అని ఒక చిన్న కేక వేస్తావా? ఎలాంటి అవిశ్వాసములో మనము బ్రతుకుతున్నాము, ఎలాంటి నిరుత్సాహములో మనము బ్రతుకుతూ ఉన్నాము. కథ మార్చమని ప్రార్థన చేస్తున్నాము, కానీ ఆ కథ ఎలా మారుతుందో కూడా అవగాహన లేని వారుగా మనం బ్రతుకుతూ ఉన్నాము కదా. చిన్న కేకవే తల్లి. ఒక వికెట్ కౌన్సిలర్గా నేనున్నాను, అతల్యలాగా నేనున్నాను, అహీతోపెలులాగా నేనున్నాను, అబ్షాలోములాగా నేనున్నాను అని ఒక చిన్న కేక వేస్తావా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి మన హృదయాన్ని సరి చేసుకుందాం. ప్రభువా, అహీతోపెలు వలె దేవా ఎలాంటి వ్యర్థమైన ఆలోచనలు ఇచ్చే వ్యక్తిగా ఉన్నాను యేసయ్యా, నన్ను క్షమించండి యేసయ్యా. కంచే చేను వేసినట్లుగా నేను ఉన్నాను ప్రభువా, నా బుద్ధిహీనతను క్షమించండి ప్రభువా, నన్ను మార్చండి యేసయ్యా. నా జీవితం అంతా పిచ్చి పిచ్చి గీతలు అయిపోయింది ప్రభువా, నన్ను సరిచేయండి ప్రభువా. నా కథ మార్చండి యేసయ్యా. యోసేపు కథ మార్చిన యేసయ్యా, నా కథ మార్చరా ప్రభువా. యోబు కథ మారినట్లుగా ఉన్నది, కానీ ఆశ్చర్యకరుడు అని రుజువు చేసుకున్నారు కదా ప్రభువా. ఎంత మాత్రము యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు కదా ప్రభువా. సహాయం చేయండి ప్రభువా, నన్ను క్షమించండి యేసయ్యా. యోధా ఇస్కరియోతు వంటి, అహీతోపెలు వంటి దేవా, అతల్యా వంటి దుర్మార్గమైన పరిస్థితి నాకు వద్దు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నన్ను క్షమించండి, నన్ను మార్చండి ప్రభువా. నీకు లోబడతాను యేసయ్యా, నీ చిత్తమునకు విధేయత చూపుతాను యేసయ్యా. నన్ను క్షమించండి ప్రభువా. దేవా, నా స్వచిత్తమునకు వెళ్ళి ఎంత నష్టపోయి నీ చిత్తానికి అప్పగించుకుంటాను యేసయ్యా. నాయన, అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని దావీదు ప్రార్థించినప్పుడు ఎలాగూ దేవుడు జయమిచ్చాడు. అయ్యో, అహీతోపెలు ఉరిపెట్టుకున్నాడు, యోధా ఇస్కరియోతు ఉరిపెట్టుకున్నాడు. వద్దు ప్రభువా, దేవా, నీ చిత్తానికి విరుద్ధమైన అడుగులు వేయకుండా నాకు కృప దయచేయండి ప్రభువా అని అందరూ ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతురా, సర్వశక్తురా, మాకు ఇచ్చిన ఈ భాగ్యముకే మీకు వందనాలు యేసయ్యా. మీ బిడ్డల ద్వారా నాతో మాట్లాడుచు మమ్మల్ని దిద్దే దేవుడుగా మీరు ఉన్నందుకే వందనాలు యేసయ్యా. దేవ, ఎక్కడ మీకు మీ బిడ్డలకు విరోధముగా మాట్లాడే స్వభావము, విమర్శించే తీర్పు తీర్చే స్వభావమును ఎక్కడా లేకుండా హృదయాన్ని దిద్దుకునే కృప దయచేయండి దేవా. మీ కృప దయచేయండి నాయన. దేవా, మా జీవితాల్లో దేవ ఎక్కడ యోబు భార్య వలె మాట్లాడకుండా మీ కృప దయచేయండి. యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు కదా ప్రభువా. దేవ, నోటిని నాలుకను భద్రంగా కాపాడుకునే కృప దయచేయండి. మీ వాక్కు మాలో ముద్ర వేసి దేవా, మీ వాక్యానుసారంగా బ్రతికి నాయన, దావీదు ఎలాంటి శ్రేష్టమైన ఆత్మీయ విలువలను పోషించుకున్నాడో అలాంటి విలువలు పోషించుకునే కృపను మాకు దయచేయండి అని మీ వాక్కు ముద్ర వేసి ఫలింపచేయండి అని యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.